గోదావరికని ఆర్టీసీ డిపో ద్వారా ప్రయాణికుల కోసం తీర్థయాత్రలకు ప్రత్యేక బస్సులను నడిపించడం జరుగుతుందని గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. గోదావరికని ఆర్టీసీ డిపోలోని తన చాంబర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడారు. గోదావరికని డిపో నుండి ప్రత్యేక టూర్ ప్యాకేజీ బస్సుల్ని నడిపిస్తున్నామని నెల 8న రామేశ్వరం టూర్ ప్యాకేజీ కోసం రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీలో రామేశ్వరం, కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతల శంభు, శివకంచి, కంచి, కన్యాకుమారి ఆలయాలను చూపించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ ప్యాకేజీలో ఒక్కరికి 10,000 రూపాయల ఛార్జీ ఉంటుందని ప్రత్యేక టూర్ ప్యాకేజీ రాజధాని ఏసీ బస్సు ఈ నెల 8న గోదావరికని నుండి బయలుదేరి తీర్థయాత్రలు అన్ని తిరుక్కొని తిరిగి 15న గోదావరికనికి చేరుకుంటుందని డిపో మేనేజర్ తెలిపారు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. టీజీఎస్ఆర్టీసీ గోదావరికని డిపో నుండి ప్రత్యేకంగా టూర్ ప్యాకేజ్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ టూర్ ప్యాకేజ్ బస్సులు ఈ నెల 8వ తారీఖు నాడు రామేశ్వరం ప్రత్యేకమైన బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రామేశ్వరంకి రాజధాని ఏసీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి 90015 సర్వీస్ నెంబర్తో ఆన్లైన్లో టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మరి గతంలో భక్తులు ఇచ్చిన సూచన మేరకు పరిగణలోకి తీసుకొని ఈసారి రాజధాని బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజధాని బస్సు మరి ఈ సమ్మర్ సీజన్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ మంచి సుశిక్షితమైన డ్రైవర్లు ఉన్నారు డిపోలో, మరి వారిని కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. మరి గతంలో మన డిపో నుండి అరుణాచలంకు, తర్వాత కన్యాకుమారి, రామేశ్వరం, గోవా, తర్వాత సింహాచలము, తర్వాత కాశీ, ప్రయాగరాజ్ అన్నింటి కూడా టూర్ ప్యాకేజ్ బస్సులు పంపించడం జరిగింది. రెగ్యులర్ సర్వీసెస్ కాకుండా అదనంగా ఆర్టీసీ వారు టూర్ ప్యాకేజ్ ఏర్పడే జరిగింది. మరి దీనిని ప్రజలందరూ భక్తులు ఆదరించాలని గోదావరికని జిల్లా వాసులు, గోదావరికని టౌన్, పెద్దపల్లి వాళ్ళందరికీ కూడా కోరుకోవడం ఏంటంటే మన గోదావరికని డిపో నుండి ఏవైతే సర్వీసులు టూర్ ప్యాకేజ్ బస్సు ఏర్పడేసి వీటిని ఆదరించండి. ఆర్టీసీ బస్సు ద్వారా మీ యొక్క ఏవైతే మీరు పోవాలనుకున్న గమ్యస్థానాలు ఉన్నారో, లేకుంటే తీర్థయాత్రలు ఉన్నాయో వాటిని ఆర్టీసీ బస్సు ద్వారా మీరు పరిపూర్ణం చేసుకోవాలని, ఇవే కాకుండా మీరు ఇంకా ఏమైనా సర్వీసులు, ఇంకేమైనా కొత్త తీర్థయాత్రలు ఉంటే కూడా మా దృష్టి తీసుకొస్తే వాటికి కూడా మేము బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నాడు అయోధ్య, ప్రయాగరాజ్, కాశీ కూడా సూపర్ లగ్జరీ బస్సును ఏర్పడడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. మరి దీనికి ఒక కోఆర్డినేటర్ కూడా నియమించడం జరిగింది. మరి అందులో కోఆర్డినేటర్ నంబర్స్ కూడా మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. మీరు ఈ తీర్థయాత్రలు ఇవి కాకుండా ఇంకేమైనా కొత్త రూట్లు ఉన్నా, లేకుంటే కొత్త మీకు తెలిసిన వాళ్ళంటే కూడా ఏర్పడే జరిగింది. అదేవిధంగా మరి ఈ నెల శ్రీరామనవమికి రాముల కళ్యాణం జరిగిన సందర్భంగా తలంబరాలు ఎవరైతే వెళ్ళని వాళ్ళు ఉంటారో మరి టీఎస్ఆర్టీసీ కార్డు ద్వారా 150 కోట్ల రూపాయలు అమౌంట్ చెల్లించేసి తలంబరాలు బుక్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి ఇంటింటికి కూడా ఈ తలంబరాలను మీ ఇంటికి అవుట్ డెలివరీ చేయడం జరుగుతుంది. వాటి ఆర్టీసీ సర్వీస్ని ఆదరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ.